జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మద్దతు తెలుపుతూ ర్యాలీగా స్వాగతం పలికిన ఆరుట్ల గ్రామస్తులు ఈ ర్యాలీలో పాల్గొన్న ముఖ్య నాయకులు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పేదోడు కష్టపడాల్సిన పని లేదని ఆ రోజు చెప్పినటువంటి దుర్మార్గపు కేసీఆర్ ను 100 ఫీట్ల బొందలో తెలంగాణ ప్రజలు వేసినారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. నాకు తెలుసు, నేను ఇక్కడ ఎప్పుడు వచ్చినా మీరు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు, నాకు అండగా ఉన్నారు, తోడుగా ఉన్నారు. మీ రుణం తీర్చుకోవాలంటే రేపు చామల కిరణ్ కుమార్ రెడ్డి నాతో పాటుగా ఎంపీ కావలసినటువంటి అవసరము ఉన్నదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. మీ అందరికి ఇచ్చిన మాట, ప్రతి కుటుంబానికి ఇల్లు ఇస్తానని చెప్పినా, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తున్నా, ప్రతి కుటుంబంలో పోడు భూముల సమస్య మనం ఉంటే ఇక్కడ ఉండే కిషన్ రెడ్డి అనే దుర్మార్గుడు ఆ రోజు కబ్జా పెడుతుంటే వెంటాడి వేటాడి తరిమి కొట్టిన ఆ రోజు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను ఎమ్మెల్యేగా లేకున్నా వెంటాడితే పారిపోయిండు తప్ప, లేకపోతే మనకు ఉండేటువంటి దళితులది, ఎస్సీలది, బీసీలది భూములను గుంజుకోవాలని దొంగల్లాగా పట్టపగలు దోసుకోవడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు. అందుకే ఇక్కడ ఒక తల్లి గడబడి చేస్తుంది, మా పట్టా భూములు ఏమైందని. అమ్మా, మేము వచ్చి 100 రోజులు అయింది. 100 రోజుల్లో మీకు ఈ రోజు మేము ఇస్తామన్న పథకాలను మొదలు పెట్టినాం. 100కి 100 రూపాయలు అమలు చేసి మీ అందరితో ఆశీర్వాదం పొందుతాము, శబ్బాష్ అనిపించుకుంటాము, ఈ ప్రజల యొక్క కష్టాలను తీస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మేము లూటీ చేసే ప్రభుత్వం కాదు. మనకు ఒక డైనమిక్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన మరుసటి నుండే రోజు 18 గంటలు కష్టపడి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కష్టాలు తీర్చాలి. రాబోయే 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం కలకలలాడాలి. తెలంగాణలో ఉండే పేదోళ్ళ గుండెల్లో కాంగ్రెస్ పార్టీ నిండుగా ఉండాలి అని కష్టపడుతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి మనలో ఒకడు.